మంచి కోర్సు ఉంది సార్. ఇది నాకు ఇంగ్లీష్ చెప్పిన టీచర్ తోటి రికార్డ్ చేసింది. ఆల్మోస్ట్ 40+ సంవత్సరాల అనుభవం ఉంది. కొన్ని ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 350 క్యాట్ బ్యాచ్లు చెప్పుంటారు. నా టీచర్ సార్, నాకు చదువు చెప్పిన టీచరు, అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. ఎంఏ ఎంఫిల్ లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, పుస్తకాల పురుగు, కొన్ని వందల నావెల్స్ చదివారు. క్లాసు చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే కూడా బియాండ్ ది టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ డీటెయిల్డ్గా ఆ రూలు, దాని ఎక్సెప్షను, దానికి సంబంధించిన హిస్టరీ, అది గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, క్రిటికల్ రీజనింగ్ కావచ్చు, సెంటెన్స్ కరెక్షన్ కావచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే వర్బల్ ఎబిలిటీ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. మల్టీ వ్యాలిడిటీ కోర్స్, మల్టీ ప్రైజ్ రిలేటెడ్ కోర్స్, 80+ గంటల కంటెంట్. ఈ వర్బల్ ఎబిలిటీకి ఏం చేశానంటే 2 టీచర్ ఫిలాసఫీని పెట్టాను. ఒకటేమో సీనియర్ టీచర్, ఒకటేమో షీ ఈజ్ అన్ MBA ఫ్రమ్ ఎన్ ఫైనెస్ట్ బీ స్కూల్. ఒక ఫిమేల్ టీచర్ తోటి క్లాసులు చెప్పించాను, ప్లస్ ఒక సీనియర్ టీచర్ తోటి క్లాసులు చెప్పించాను. ఫస్ట్ టైం జనరల్గా ఇట్ ఈజ్ ఎ 2 టీచర్ డ్రివెన్ కంటెంట్, 2 టీచర్ డ్రివెన్ కంటెంట్, రైట్? సో ఎట్లయితే మన క్రికెట్ మ్యాచ్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ప్లస్ ఒక యంగ్ బ్లడ్ ఉండాలి కాబట్టి, రైట్? 2 టీచర్స్, ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ టీచర్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ప్లస్ యంగ్ ఫిమేల్ టీచర్. యంగ్ ఫిమేల్ టీచర్ ఈజ్ డూయింగ్ రైట్ MBA ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బీ స్కూల్స్. ఆల్మోస్ట్ 2 కలిపితే మనకు 160 గంటల కంటెంట్ వస్తుంది. వర్బల్ ఎబిలిటీ గనక మీకు కష్టంగా ఉంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. రైల్వే ఎగ్జామినేషన్, రైల్వే నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది అని మార్కెట్లో ఉంది. మీకు రైల్వే నోటిఫికేషన్ గనక అవుతే ఆప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 టాపిక్లు దీంట్లో ఉంటుంది సార్. రైల్వే ఎగ్జామినేషన్లో వచ్చే కంటెంట్ బేసిక్ లెవెల్ కంటెంట్. కోర్స్ తీసుకొని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఈజీగా ఈ సెక్షన్ని క్లియర్ చేయొచ్చు. ఫిట్నెస్కి రిలేటెడ్ అది మేము చెయ్యము, అది మీరు చూసుకోవాలి.